హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్నింగ్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఇక్కడ ఉండు, దీన్ని ఇంగ్లీష్లో స్టే హియర్ లేదా బీ హియర్ అని కూడా అనవచ్చు. అంటే ఇక్కడ ఉండు అని. నెక్స్ట్ దీనికి నేను నిన్ను నిందించను. దీన్నే ఐ డోంట్ బ్లేమ్ యూ ఫర్ దిస్. ఐ డోంట్ బ్లేమ్ యూ ఫర్ దిస్ అంటే దీనికి నేను నిన్ను నిందించను అని. నెక్స్ట్ బాటిల్ యొక్క మూత పెట్టు. దీన్ని క్లోజ్ ది లిడ్ ఆఫ్ ది బాటిల్. క్లోజ్ ది లిడ్ ఆఫ్ ది బాటిల్ అంటే బాటిల్ యొక్క మూత పెట్టు, క్యాప్ పెట్టు అని. నెక్స్ట్ నేను ఈరోజు నిన్ను కలవలేను. దీన్ని ఐ కాంట్ మీట్ యూ టుడే. ఐ కాంట్ మీట్ యూ టుడే అంటే నేను ఈరోజు నిన్ను కలవలేను అని. నెక్స్ట్ కాస్త ఏదైనా ఉంటే పెట్టు. దీన్నే లెట్ మీ హ్యావ్ సంథింగ్ టు ఈట్. లెట్ మీ హ్యావ్ సంథింగ్ టు ఈట్ అంటే కాస్త ఏదైనా ఉంటే పెట్టు అని. నెక్స్ట్ నాకు చాలా ఆకలిగా ఉంది. దీన్నే ఐ యామ్ స్టార్వింగ్. ఐ యామ్ స్టార్వింగ్ అంటే నాకు చాలా ఆకలిగా ఉంది అని. నెక్స్ట్ వినాలని ఆసక్తిగా ఉందా? దీన్నే ఆర్ యూ ఈగర్ టు హియర్. ఆర్ యూ ఈగర్ టు హియర్ అంటే వినాలని ఆసక్తిగా ఉందా అని. నెక్స్ట్ అతను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. దీన్నే హి టుక్ ద ఇష్యూ సీరియస్లీ. హి టుక్ ద ఇష్యూ సీరియస్లీ అంటే అతను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు అని. నెక్స్ట్ నాకు కోపం తెప్పించకు. దీన్నే డోంట్ మెస్ విత్ మీ. డోంట్ మెస్ విత్ మీ అంటే నాకు కోపం తెప్పించకు అని. నెక్స్ట్ నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా? దీన్నే మే ఐ ఆస్క్ యూ సంథింగ్. మే ఐ ఆస్క్ యూ సంథింగ్ అంటే నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా అని. నెక్స్ట్ నేను దీన్ని తినవచ్చా? దీన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ ఈట్ దిస్. కెన్ ఐ ఈట్ దిస్ అంటే నేను దీన్ని తినవచ్చా అని. నెక్స్ట్ అతనికి చాలా ఎక్కువగా కోపం వచ్చింది. దీన్నే హీ లాస్ట్ హిస్ టెంపర్. హీ లాస్ట్ హిస్ టెంపర్ అంటే అతనికి చాలా ఎక్కువగా కోపం వచ్చింది అని. నెక్స్ట్ ఎంతసేపు? దీన్ని హౌ లాంగ్. హౌ లాంగ్ అంటే ఎంతసేపు అని. నెక్స్ట్ అతను ఆడగలడా? దీన్ని కెన్ హీ ప్లే. కెన్ హీ ప్లే అంటే అతను ఆడగలడా అని. నెక్స్ట్ మనం వెళ్దామా? దీన్ని షల్ వి గో. షల్ వి గో అంటే మనం వెళ్దామా అని. నెక్స్ట్ ఎప్పుడైతే నా తప్పు తెలుసుకున్నానో అప్పుడు పశ్చాత్తాపం చెందాను. దీన్నే వెన్ ఐ రియలైజ్డ్ మై మిస్టేక్ ఐ రిగ్రెటెడ్ ఇట్. వెన్ ఐ రియలైజ్డ్ మై మిస్టేక్ ఐ రిగ్రెటెడ్ ఇట్ అంటే ఎప్పుడైతే నా తప్పు తెలుసుకున్నానో అప్పుడు పశ్చాత్తాపం చెందాను అని. నెక్స్ట్ ఇది మీ భ్రమ. దీన్నే ఇట్స్ యువర్ ఇల్యూషన్. ఇట్స్ యువర్ ఇల్యూషన్ అంటే ఇది మీ భ్రమ. భ్రమ అనేదాన్ని ఇంగ్లీష్లో ఇల్యూషన్ అని అంటాం. నెక్స్ట్ నేను రాత్రి భోజనం ఇక్కడ తినవచ్చా? దీన్ని కెన్ ఐ ఈట్ మై డిన్నర్ హియర్. కెన్ ఐ ఈట్ మై డిన్నర్ హియర్ అంటే నేను రాత్రి భోజనం ఇక్కడ తినవచ్చా అని. నెక్స్ట్ నేను చేసిన దానికి చాలా బాధపడ్డాను. దీన్ని ఐ ఫెల్ట్ సారీ ఫర్ వాట్ ఐ హ్యాడ్ డన్. ఐ ఫెల్ట్ సారీ ఫర్ వాట్ ఐ హ్యాడ్ డన్ అంటే
నేను చేసిన దానికి చాలా బాధపడ్డాను అని. నెక్స్ట్ వన్, నేను మీకు సహాయం చేయగలనా? దీన్ని కెన్ ఐ హెల్ప్ యూ, కెన్ ఐ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయం చేయగలనా అని. నెక్స్ట్ వన్, నేను నిజం తెలుసుకోవాలి. దీన్నే ఐ నీడ్ టు నో ద ట్రూత్, ఐ నీడ్ టు నో ద ట్రూత్ అంటే నేను నిజం తెలుసుకోవాలి అని. నెక్స్ట్ వన్, అతని ప్రవర్తన పట్ల ఆమెకు చాలా కోపం వచ్చింది. దీన్ని షీ వెంట్ బ్యాలిస్టిక్ ఎట్ హీస్ బిహేవియర్, షీ వెంట్ బ్యాలిస్టిక్ ఎట్ హీస్ బిహేవియర్ అంటే అతని ప్రవర్తన పట్ల ఆమెకు చాలా కోపం వచ్చింది అని. నెక్స్ట్ వన్, ఇంకేం తినలేను, కడుపు నిండింది ఇలా అంటూ ఉంటాం కదా, కడుపు ఫుల్గా అయితే. దీన్నే సారీ ఐఎమ్ ఫుల్, సారీ ఐఎమ్ ఫుల్ అంటే ఇంకేం తినలేను, కడుపు నిండింది అని. నెక్స్ట్ వన్, మీరు బాగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. దీన్ని హోప్ యూ అండర్స్టాండ్ వెల్, హోప్ యూ అండర్స్టాండ్ వెల్ అంటే మీరు బాగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నేను నడవాలి. దీన్నే ఐ హ్యావ్ టు వాక్, ఐ హ్యావ్ టు వాక్ అంటే నేను నడవాలి అని. నెక్స్ట్ వన్, మీ అభినందనలకు ధన్యవాదాలు. దీన్ని థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అంటే మీ అభినందనలకు ధన్యవాదాలు అని. నెక్స్ట్ వన్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. దీన్ని డోంట్ గెట్ మీ రాంగ్, డోంట్ గెట్ మీ రాంగ్ అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని. నెక్స్ట్ వన్, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. దీన్ని డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అంటే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని. నెక్స్ట్ వన్, ఇది నీ నిర్లక్ష్యం వల్లే జరిగింది. దీన్ని ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్, ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ అంటే ఇది నీ నిర్లక్ష్యం వల్లే జరిగింది అని. నెక్స్ట్ వన్, ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. దీన్నే షీ వాంట్స్ టు మ్యారీ హిమ్, షీ వాంట్స్ టు మ్యారీ హిమ్ అంటే ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని. నెక్స్ట్ వన్, పగటి కలలు కనడం మానే. దీన్ని స్టాప్ డే డ్రీమింగ్, స్టాప్ డే డ్రీమింగ్ అంటే పగటి కలలు కనడం మానే అని. నెక్స్ట్ వన్, టీవీని ఆఫ్ చెయ్యు, టీవీ ఆఫ్ చెయ్యు అని ఇంట్లో చెప్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.